తెలంగాణ ఆర్టీసీ కేవలం ఆదాయం పెంచుకోవడమే కాదు, ప్రయాణికుల సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. బస్సులు చాలకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. తాజాగా కొత్త నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బస్సుల్లో వైఫై సదుపాయం కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది ఆర్టీసీ. దూర ప్రాంతాలకు వెళ్లే లహరి ఏసీ బస్సుల్లో ఉన్న ఈ సదుపాయాన్ని మిగతా బస్సులు బస్టాండ్స్ కు విస్తరించాలని ఆలోచనలో ఉంది. తాజాగా సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. సదరు ప్రైవేట్ సంస్థ మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. బస్సులు, బస్టాండ్లు, రవాణా శాఖ కార్యాలయాల్లో వైఫై సదుపాయాన్ని అందిస్తామన్నది అందులో కీలక పాయింట్. ఇంటర్నెట్ యాక్సెస్ తో కూడిన వైఫై కాకుండా అప్లోడ్ చేసిన కంటెంట్ ను వైఫై ద్వారా మొబైల్ ఫోన్స్ లో అవకాశం కల్పించబోతోంది. కంటెంట్ మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా వస్తాయని, దానివల్ల ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ వర్గాల మాట. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు మరింత ఆహ్లాదకరంగా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశం ఉంది.